మామిడికాయ పచ్చడి కావాలంటే మా ఇంటికి వచ్చేసి అది వీడియో చేసింది కాబట్టి వచ్చేసింది, నేనే పిలుస్తున్నా. వచ్చిన వాళ్ళందరూ పెడతావా? వచ్చిన వాళ్ళందరికీ కొంచెం వేడివేడిగా అన్నం వండి మామిడికాయ పచ్చడి వేసుకొని పెడతావా? కడుపు నిండా పెడతా. కడుపు నిండా పెట్టిందంటండి. హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి 2026లో కొత్త ఆవకాయ అయితే పట్టబోతున్నాను. అయితే ఈ ఆవకాయ పట్టడానికి నాకు పెద్ద టాస్క్ అయిందండి. ఎందుకనంటే టాస్క్ అని ఎందుకు చెప్పానో చెప్తాను. అయితే ఈ వీడియోలో మామిడికాయ ముక్కలు మనం ఈజీగా ఎలా కొట్టుకొని చక్కగా ఇంట్లోనే పచ్చడి పట్టుకోవచ్చో నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. అది కూడా ఇలా చేస్తే బాగుండిద్ది కదా, చేసి చూద్దాం అని చెప్పి మేము చేసాము. చేస్తే సక్సెస్గా సగం పని అయితే అయిపోయిందండి. చాలా బాగా కుదిరింది పని. ముక్కలు కొడతాం కూడా చాలా చాలా ఈజీగా కొట్టేసాము ముక్కలు అయితే. మా అమ్మాయి నేనే ముక్కలు కొట్టింది. సో మీకు ఇక్కడ వీడియోలో కనపడుతున్నాం కదా, మా అమ్మాయి నేనే చాలా ఈజీగా ముక్కలు కొట్టేసి పచ్చడి అయితే పట్టేసాము మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి. అలా ఎలాగనేది మీరు పచ్చడి పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో ముక్కలు కొట్టి పచ్చడి పట్టుకోవాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీ అనమాట. ఇది ఏంటిదో కూడా ఇక్కడ మీకు చెప్తాను. అయితే టాస్క్ అని ఎందుకన్నానంటే అండి, ఈ ముక్కలన్నీ కొట్టి మా అమ్మ ఎత్తంటే ఆ ముక్కలు కోస్తంటే ఆ టెంక్ అనేది తెగట్లేదు. ఆ ముక్కలన్నీ కోసేసరికి నా చేతులు అనేవి ఎర్రగా వచ్చేసినాయండి. అంత నొప్పి అనిపించినాయి అనమాట చేతులు. ఇంకా మా అమ్మాయి ముక్కలు సగం అంటే కట్ చేసి ఇస్తేనే ఆ టెంక్ తెగట్లేదు, అంత గట్టిగా అనిపించింది. అలా ముందు నేను కోసాను 3-4 కాయలు కోస్తే అసలు నా వల్ల కాలేదు. అందుకని చెప్పి అలా కాదమ్మా అని చెప్పి చాకు ఎత్తుకొచ్చి ఇలా కట్ చేసి కాయగా కట్ చేసి వస్తే ముక్కలు కట్ చేసి చూద్దాము, అలా వస్తే ఈజీగా అయిపోయింది మనకు పని అని చెప్పి ఇక అలా స్టార్ట్ చేసామండి. చేసి ముందు కింద కూరగాయలు కట్ చేసి ఆ చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క తీసుకొని ఆ చెక్క మీద మామిడికాయ ముక్క పెట్టి పైన చాకు పెట్టి ఇప్పుడు మసాలా నూరుకునేది చిన్నది ఉంది కదండి నాకు, దాన్ని పెట్టి కొడతా ఉంటే మనకు మామిడికాయ అనేది తెగిపోయింది. అలాగా అడ్డంగా కోసి నిలువుగా కోసి అమ్మాయి ఇస్తుంది నాకు. కొత్తంటే అవి నేను ముక్కలు చేసుకుంటాను అనమాట. నాకు ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు అనేది చేసేసి పక్కన క్లాత్ మీద వేసేసుకుంటున్నాను. ఇక అదండి, చాలా ఈజీగా అయిపోయింది పని. ముక్కలు కొట్టడం అయితే చాలా ఈజీగా అయిపోయింది నాకు. నేను టాస్క్ అంతా కూడా ఇదేనండి. ఈ సంవత్సరం మామిడికాయ ముక్కలు కోసి పచ్చడి పడతాం నాకు పెద్ద టాస్కే. అది ఎప్పుడు చేయని పని చేస్తే ఇలానే ఉండేది కదా. అయినా కానీ చాలా ఈజీగా అయితే ముక్కలు కొట్టుకున్నాము. చాలా ఈజీగా ముక్కలు కొట్టుకున్నాం, పచ్చడి కూడా చేయగలిగాము. 3వ రోజున పచ్చడి కూడా మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. అయితే నేను ఇక్కడ క్లియర్గా మీకు ఇక్కడ వీడియోలో చూపెడుతున్నాను చూడండి. ముక్కలు ఎలా కొడుతున్నామో అమ్మాయి కొట్టి నాకు ఎలా ఇస్తుందో, నాకు కావాల్సిన సైజు నేను ఎలా కోసుకుంటున్నాను అనేది ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇది లాస్ట్లో అండి. అయితే ఇలా కోసేస్తే ఇక్కడ కూడా పని అయిపోయింది కదా అన్నట్టుగా లాస్ట్లో ఇక్కడ ముక్క సైజు చూసి కోసేస్తుంది అమ్మాయి. అలా శాఖతో మేమైతే ఇలా కోసుకున్నామండి. ముక్కని ముందు అడ్డంగా కోసాము, తర్వాత నిలువుగా కోసి ముక్కలు చాకుతో కట్ చేసి తర్వాత ఏ సైజు కావాలో చూసుకుంటా ఇక్కడ వీడియో తీయడానికి మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం కోసమే నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. నేను వీడియో తీస్తానమ్మా, నువ్వు ఇక్కడ ముక్కలు ఎలా కట్ చేస్తున్నావో చూపించని చెప్పి చూపిస్తున్నాను. ఎందుకంటే పచ్చడి పట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది, ఇంకా పట్టణాలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఈజీగా ఉండిద్ది ఈ పని అనేది మీకు చూపెడుతున్నాను. అదండి, చాలా ఈజీగా ఈ సంవత్సరం అయితే పచ్చడి అయితే పట్టేసుకున్నాను. ఈజీగా అనుకోండి, టాస్క్ అనుకోండి, ఇక కష్టం అనుకోండి, ఏదన్నా అనుకోండి, నాకైతే టాస్క్ లాగానే అనిపించింది పచ్చడి అయితే. అది ఈ సంవత్సరానికి పచ్చడి అయితే ఇలా పూర్తి చేసేసుకున్నాను. ఇక ముక్కలన్నీ లోపల పీసు లాగా ఉంటుంది కదా, అన్నీ తీసేసి శుభ్రంగా ముక్కలు తుడుచుకొని గాలికి అయితే 1 గంట 2 గంటలు ఆరబెట్టేశాను. ఆరబెట్టినాక పచ్చడి అయితే స్టార్ట్ చేశానండి. ఆవాలు మెంతులు వేపటం కానీ, ఉప్పు మిక్స్ చేయటం కానీ, ఈ కారం కానీ ఏది కూడా మీకు కొలతలు చూపించలేదు. ప్రతి సంవత్సరం మీకు చూపెడతానే ఉన్నా కదా, ఈ సంవత్సరం అయితే ఈజీగా వెళ్ళిపోయి
పచ్చడి అయితే చేసేసానండి. ఇక అవన్నీ వీడియో అయితే ఏం తీయలేదు. ఇక్కడైతే ఆవాల పిండి, మెంతిపిండి, ఉప్పు, కారం ఇవన్నీ అయితే కలిపి ఒక బేషన్గా పెట్టుకొని ఒక గిన్నెలో నూనె పోసుకొని మామిడికాయ ముక్కలు నూనెలో వేసుకొని ఆ ముక్కలు తీసి ఆ పొడిలో అద్దేసి డబ్బాగా పెట్టేసుకున్నాను. డబ్బాగా పెట్టేసుకున్నాక లాస్ట్కు నూనె ఉండిద్ది కదండి, ఆ నూనె తర్వాత పైన ముక్కల మీద అయితే నూనె పోసేసుకున్నాను. పచ్చడి అయితే ఇక కలిపే పని లేదు, చక్కగా ఈజీగా కలిసిపోయింది పచ్చడి. లాస్ట్కి అయితే చిన్నులపాయలు వేసేసుకున్నానండి. ఈ సంవత్సరం సింపుల్గా మీకు ఇలా చూపించేశాను. పచ్చడి అంతా అయిపోయినాక అన్నం వేసి కలుపుకుంటాం కదా, అన్నం వేసి కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుండిద్ది. అదే ఇక్కడ మీకు వీడియో తెస్తున్నాను. ఈ సంవత్సరం ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. పచ్చడి అంతా మా అమ్మాయి చేతుల మీదకి వెళ్ళిపోయిందండి. నేను కొలతలు అవన్నీ వేసి కలిపిచ్చేసాను. పచ్చడి అంతా నేనే కలుపుతాను ఈ సంవత్సరం అని చెప్పి కూర్చుంది. సరేలే తన కోరిక నేను ఎందుకు వద్దానని అని చెప్పి పచ్చడి అయితే ఈ సంవత్సరం అమ్మాయి చేతే కలిపించాను. లాస్ట్కి ఒక అన్నం వేసుకొని కలుపుకొని తిందాం అమ్మ అని చెప్పి అన్నం వేసుకొని కలుపుకొని తింటున్నాం. కలిపింది పచ్చడి కానీ కలిపి అదిగోండి, మనం మామిడికాయ పచ్చడి పెట్టాం కదా, మామిడికాయ పచ్చడి పెట్టిన బేసన్లో కలిపినాక లాస్ట్లో అన్నం వేసుకొని అక్షరం అయిపోయిందా కలుపుతాం. తిన్నావా? తినేద్దామా? అది అయిపోయిందా? అయిపోయిందా? చిన్న ముద్ద అంత ముద్దైనా నాకు పెడతావా? నోట్లో పెడతావా? అమ్మది కారం, ఆ చేతికుండా కారం అంత నా మూతికైందంటే మామూలుగా ఉండదు. చూడు ఒకసారి చేసి చూపించు, తింటాకనే ఒకసారి చేసి చూపించు, ఒకసారి చేసి చూడండి. ఆ చేతి కనుక నాకు అన్నం పెడుతుంటే మూతి నిండా అయింది, మంట మామూలుగా ఉండదు. సరే లాస్ట్న ఆ కారం అంతా కలుపుకొని తింటుంటే ఆ ఫీలింగ్ వేరు నిజంగా. సూపర్ ఉందా. నెయ్యి కావాలంట. నెయ్యితో తింటే బాగుండిద్ది. నీకు ఆ టేస్ట్ చూపిస్తా. నేను హాస్టల్లో తిన్నా, చెప్తా పోతే హాస్టల్లో తిన్నా. మామిడికాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని తిన్నా. కొత్త ఆవకాయ పచ్చడి నేను ఆల్రెడీ తిన్నా, ఇది సెకండ్ టైం తిన్నా. అది నెయ్యి వేసుకొని తిన్నావు అంతేనా? ఇప్పుడు నెయ్యి కావాలంటావు. చెప్పు. నెయ్యి అంటుంది, నెయ్యి వేస్తున్నా. నెయ్యి కావాలని అడిగిందండి, నెయ్యి వేసి కలుపుకుంటుంది. చూడు, నెయ్యి కలిపితే ఇంకా ఎర్రగొచ్చినాయి. నెయ్యి కలిపితే ఇంకా ఎర్రగొచ్చినాయి. కాకరుతుంది పెట్టే ఆల్రెడీ. అది వచ్చింది చూడండి, మేము తింటున్నామని చెప్పి వచ్చింది. పెట్టే ఆల్రెడీ. పెట్టావా? టేస్ట్ చేస్తున్నారు మాట కొత్త అంటే కొత్త ఆవకాయ కదండి, ముందు అన్నం కలిపింది, కలపంగానే ఒక ముద్ద తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిందంట. అందుకే అంటుంది తిను అని. తింటాను చూసారా? నెయ్యితో తింటావా? తిను. ఎట్లుందో చెప్పు. నెయ్యి వేసుకుని తిన్నాక బాగుంది. నేను ఎప్పుడు తిన్నా నెయ్యి వేసుకొని మాట్లాడ. పెద్ద సరిపోతుందిగా. వేడి అన్నంలో ఇంకా బాగుంది. ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి కట్ చేయడం నుండి కలపడం ఎండింగ్ మొత్తం నా చేతుంటాయి. ఈ సంవత్సరం నేను పెట్టా మామిడికాయ పచ్చడి. మా అమ్మాయి పట్టింది పచ్చడి. అది 3వ రోజున తీసి నాకు చెప్తాలేండి పచ్చడి ఎలా ఉందా అనేది. అది నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో సరే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పచ్చడి అయితే అయిపోయింది కదా, మరీ లెంత్ ఎక్కువ అయిపోయింది. 3వ రోజు చూపించాలంటే లెంత్ ఎక్కువ అయిపోయింది. అందుకని 3వ రోజు నెక్స్ట్ వీడియోలో చూపెడతా ఎలా ఉంది ఏంటిది అనేది. నెయ్యి వేసుకుని తిన్నాక బాగుందండి, టేస్ట్ బాగుంది. నేను వేసుకుని తింటే ఇంకా వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది కదండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా వీడియో తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. ఇంకా అది అంతకుమించి ఇంకేమీ లేదు. బాయ్ చెప్పు అక్షరా.
బాయ్. మరి మీకు మామిడికాయ పచ్చడి కావాలంటే మా ఇంటికి వచ్చేసి అది వీడియో నేను చేసింది కాబట్టి వచ్చేసేయండి, నేనే పిలుస్తున్నా. వచ్చిన వాళ్ళందరూ పెడతావా? వచ్చిన వాళ్ళందరికీ కొంచెం వేడివేడిగా అన్నం వండి మామిడికాయ పచ్చడి వేసి కలిపి పెడతావా? కడుపు నిండా పెడతా. కడుపు నిండా పెట్టిద్దంటండి. అదండి, బాయ్ అండి.